ముందుగా నేను ప్రజా పోరాటాల నుంచి వచ్చి కొన్ని రకాలుగా ఇబ్బందులు పడిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. విజయవాడ తమ్ముళ్ళుగా మిత్రులందరూ ఆ వైపుగా ఈ రాష్ట్రానికి రక్షణకరమైన పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితుల్లో తెలుగుదేశం బాధ్యతల్లోకి వచ్చి ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్ర, మోసం గత 6 నెలల నుంచి కూడా దీని మీద లాయర్లు చేస్తున్న పోరాటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ప్రజా హక్కుల్ని కాలరాస్తున్న జగన్ ప్రభుత్వ విధానానికి ప్రజలకు చాలా వరకు వెళ్ళింది. ఇంకా తెలియచేయడం మా బాధ్యత. ఆ వైపుగా 5-6 రోజుల్లో 7 రోజుల్లో ఉన్న ఎలక్షన్లో ఈ విషయంలో ఖచ్చితంగా వ్యతిరేక పరిస్థితిని తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ప్రజలకు ఇవ్వాలి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఆనాడు ఎప్పుడో చేశారు కొంతమంది. ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అని ఒక ముస్లిం రూలర్ ఒక 200 ఏళ్ల కిందట ప్రజల్ని, వారి ఆస్తుల్ని, వారి కుక్కల్ని, వారి మేకల్ని కూడా ఆ ఊరు తీసుకెళ్ళాలి అని అలాంటి పిచ్చి తొగ్గుల పరిపాలన జరుగుతున్న పరిస్థితిలో ల్యాండ్ యాక్ట్ అంటే మీకైనా మాకైనా ఎవరికైనా సరే ఫోటోస్టాట్ కాపీ మన దగ్గర ఉంటుందట, ఒరిజినల్ వారి దగ్గర పెట్టుకుంటారట. 6 నెలల్లో కనుక మనం ఏమైనా పోగొట్టుకుంటే మళ్ళీ ప్రొడ్యూస్ చేయలేకపోతే ఆ ఆస్తికి మనం వారసులం అనే పరిస్థితి లేకుండా వీరి కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలట. కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండడం కాదు కదా పరిష్కారం. కనీసం మామూలు పాత రైట్స్ అయితే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి ఏదో కింద మీద పడుతున్న పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయి. కానీ అవన్నీ కాకుండా రెవెన్యూ చట్టంలోకి, ప్రజల యొక్క ఆస్తుల హక్కులలోకి ప్రభుత్వం నేరుగా, ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎంటర్ అయితే ప్రభుత్వంతో పోరాడతాం, ప్రభుత్వం ఎంటర్ అవట్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అవుతున్నాడు. నేను ఇవాళ మీ ద్వారా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులు కూడా ఫోటోస్టాట్ తీసుకొచ్చి ఒరిజినల్ పక్కన పెడతారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ ఆస్తులు కూడా ఫోటోస్టాట్ ఇంట్లో పెట్టుకొని ఒరిజినల్ ఇక్కడ అప్పచెప్తారా? ఎన్ని ఆస్తులు ఉన్నాయో మీకే తెలియదు. ఎన్ని ఫోటోస్టాట్లు తీస్తారో మాకు అర్థం కావట్లేదు. ఇడుపులపాయ దగ్గర నుంచి బెంగళూరు ప్యాలెస్ల దగ్గర నుంచి ఆస్తులన్నింటి కాగితాలు కూడా పెడతారా? ఎమ్మెల్యేని గెలిపించడం కోసం స్థానిక సంస్థలకు ఎన్నుకున్నారు. రోడ్లు బాగాలేవు, డ్రైనేజీ లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది. కొండ ప్రాంతాల మీద దారుణంగా 10 బిందెలు పుచ్చుకొని మహిళలు దిగుతూ ఉన్నారు. నేను కొండ ప్రాంతాల కార్పొరేటర్ని మేయర్గా చేస్తున్నాను. ఈ సమస్యలతో పని లేదు. జగన్మోహన్ రెడ్డికి ఏ ఊరు ఎట్లా పోయినా పరిస్థితి పర్వాలేదు. ఆయన ఒక పెద్ద బస్సు, ఆ బస్సుకి చెట్లు తగలకుండా ఊరంతా చెట్లు నరికించడం, ప్రాథమిక హక్కుల పట్ల కనీసపు జ్ఞానం లేని పరిస్థితి. ఈ వైపుగా ఇది జరుగుతూ ఉంటే హక్కుల కోసం పోరాడే లాయర్ల పరిస్థితిని కూడా దిగజార్చి మీ కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తూ ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో మనం ఎన్ని అబద్ధాలు మాట్లాడినా పేద బడుగు వర్గాలు వింటారనే ఉద్దేశంతో వారు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు చెల్లవని నేను ఒక కార్పొరేషన్ ప్రజాప్రతినిధిని కనుక అడుగుతా ఉన్నాను. పోయిన 14-19లో తెలుగుదేశం హయాంలో మొదలైన కార్పొరేషన్ బిల్డింగ్ ఎందుకు ఆగిపోయింది? అది కూడా ఏమైనా ఆల్రెడీ మీ లెక్కల్లో తీసుకెళ్లారా? తీసుకెళ్ళి దాని యొక్క ఫోటోస్టాట్లు కూడా దగ్గర పెట్టుకున్నారా? కబ్జా చేసే ఆలోచనలో ఉంటారు. ఒక రాయి కూడా వేయలేదు, ఆ బిల్డింగ్ పూర్తి చేయలేదు. అటు కమ్మేసినట్టుగా పాత కార్పొరేషన్ ఆఫీస్ అందంగానే ఉండేది, అది కమ్మేసినట్టుగా దీన్ని పెట్టి వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసి ఇవాళ ఆయన చెప్తున్న విధానానికి తస్మాత్ జాగ్రత్త. ప్రజా హక్కులను కాలరాసిన వాళ్ళు ఎవరూ బ్రతకలేదు. ప్రజా హక్కుల్ని కాలరాసిన వాళ్ళు ఎవరూ పరిపాలనలో ముందుకు వెళ్ళలేదు. ప్రజా హక్కులతో చెలగాడిన వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పేటట్టుగా బుద్ధిజీవులుగా ఉన్న వారందరూ కూడా పనిచేస్తారు. ఆ వైపుగా ఈ కూటమికి, ఎన్డీఏ కూటమికి రేపు విజయవాడ వస్తున్న మోడీ గారికి ఆహ్వానం పలుకుతూ, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు హక్కుల కొరకు ప్రతినిత్యం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా ముందుకెళ్తుందని, ఈ దేశం కూడా మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మహిళల పరిస్థితుల గురించి మాట్లాడితే పెన్షన్ 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 ఒక్కటే ప్రపంచంలో అన్నిటికీ పరిష్కారం అన్నట్టు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇచ్చే 3,000 అది కూడా 250 పెంచుకుంటూ వచ్చిన 3,000 అంటే నేను రోజుకు 100 రూపాయలతో పేదవాళ్ళు జీవిస్తారనే ఆలోచనకు వచ్చేసావు. రోజుకు 100 పడేస్తే చాలు ఓట్లు కుమ్మేస్తారనుకుంటున్నావు. కానీ నీ ప్రచారానికి మాత్రం వేల 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 లక్షల కోట్లు. సమాధానం చెప్పండి, లెక్కలు తీయండి.
డీజీపీని వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసేసరికి నిన్న రాత్రి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, నా మీద కక్ష కట్టారు. ఇంకా నయం, చట్టంలో ఇంకా కొంచెం భయపడే వాళ్ళు ఉన్నారు కనుక డీజీపీని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని మేధావులు పెట్టిన డిమాండ్కి వెంటనే స్పందన కలిగింది. అది కూడా రాకుండా చూసుకోవాలనుకున్న నువ్వు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను చేస్తున్న మోసానికి త్వరలోనే సమాధానం రెడీగా ఉందని, ఆ వైపుగా 7 నియోజకవర్గాలు కృష్ణా జిల్లా ఎంపీ గారు అత్యధికమైన మెజారిటీతో గెలుస్తున్నారని అనేక ప్రచారాలు చేస్తున్న మీకు, మీరు ముస్లిమ్స్కి ఇచ్చారా, మహిళలకు ఇచ్చారా, ఎస్సీలకు ఇచ్చారా అనే కాలం పోయింది. ఇంకా కులాలు మతాలు ప్రచారంతో బ్రతుకుదామని చూడొద్దు.